ఈ నజరేత్ అనే ఊరు ఒక సాధారణమైన ప్రదేశం. అది ఈ విషయం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక సాధారణమైన దాన్ని తీసుకుని అసాధారణమైన దానిగా చేస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. దేవుడు సామాన్యమైన సాధారణమైన సాదాసీదా మనుషుల్ని తీసుకుని చాలా అద్భుత కార్యములు వారి ద్వారా జరిగిస్తాడు. అసాధారణమైన కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడు. నిజంగా అది ఆయన సామర్థ్యానికి ప్రతిరూపం. అది అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారిని ఆయన ఎన్నుకోవడానికి కారణం అదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే జ్ఞానిని ఎన్నుకుని ఆ పని కొరకు జ్ఞానిని నిర్ణయిస్తే ఆ జ్ఞాని అనుకుంటాడేమో, ఇది నా వల్లనే జరిగింది, ఇది నా సామర్థ్యం వల్లనే జరిగింది, దేవుడి దగ్గర సామర్థ్యం ఉంటేనే పని చేయగలము అని అనుకుంటారేమో. కానీ కాదు. దేవుని దగ్గర కావాల్సింది విధేయత. సామర్థ్యానికి మించి మనకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవుని దగ్గర వాడబడటానికి విధేయత. అదొక్కటే ప్రభు చూసేది. ఆ విధేయతే గనక మన దగ్గర ఉంటే, మనం ఎంత బలహీనమైనప్పటికీ, అజ్ఞానులమైనప్పటికీ, బుద్ధిహీనమైనప్పటికీ విధేయత ఉంటే చాలు, దేవుడు మనల్ని అసాధారణంగా వాడుకోగలడు. ఈ నజరేత్ అనే ఊరికి దేవుడు ఇంత గొప్ప ఇమేజ్ని క్రియేట్ చేయగలిగారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.